తెలుగులో వస్తున్నటువంటి చిన్న సినిమాలు చూస్తే చాలా భయమేసేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే ఒకప్పుడు చిన్న సినిమా, చిన్న హీరో సినిమా అనగానే అందులో కథ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది అని అనుకునేవాళ్ళం. అంటే చంద్రమోహన్ నటించినటువంటి సినిమాలు, ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినిమాలు విడుదలయ్యే రోజుల్లో ఎన్టీ రామారావు గారు, కృష్ణ వీళ్ళు నటించేటువంటి సినిమాల్లో ఒక ఫార్ములా కథలు ఉండేవి. ఈ ఫార్ములా కథలు చాలా ఇల్లాజికల్ గా ఉండేవి. హీరో ఎక్కడి నుంచో సడన్ గా ఊడిపడతాడు, 50 మందిని ఒకేసారి కొట్టేస్తాడు, చొక్కా మడత నలగకుండా. అదంతా ఒక ధోరణి సినిమాలు. సరదాగా అవి ఎంజాయ్ చేయడానికి థియేటర్కి వెళ్ళేవాళ్ళు, అది వేరే గొడవ. కానీ కొత్త హీరోలు, చిన్న హీరోల సినిమాల్లో అద్భుతమైనటువంటి కథలు ఉండేవి. చిరంజీవి గారి చిరంజీవి గారు తెర మీద మొదటిసారిగా కనిపించినటువంటి 'ప్రాణం ఖరీదు' సినిమా కావచ్చు, లేకపోతే దేవదాస్ కనకాల గారు తీసినటువంటి 'చలిచీమలు' సినిమా కావచ్చు, లేదు 'ఊరుమ్మడి బతుకులు' సినిమా కావచ్చు, బిఎస్ నారాయణ గారు తీసినటువంటి 'సత్యేంద్ర కుమార్' అలాగే మాధవి యాక్ట్ చేసినటువంటి సినిమా, మురళీమోహన్ గారు బాపినీడి గారి కాంబినేషన్ లో చేసినటువంటి 'బొమ్మరిల్లు' లాంటి సినిమాలు కూడా. అంటే ఏదో ఒక పాయింట్, ఏదో ఒక కంటెంట్, ఒక కథ ఉండేది. అంటే నిజానికి ఒక మంచి కథ ఆలంబనగా చేసుకుని చిన్న సినిమా తీసేవారు. ఈ కథే ఆ సినిమాని జనంలోకి తీసుకెళ్లగలిగేది. బాలచందర్ గారు, కె విశ్వనాథ్ గారు వీళ్ళందరూ నమ్ముకున్నది దాన్నే. అంటే 'ఓ సీత కథ' అనే సినిమా గుర్తుండుంటుంది జనాలకి. 'సీతామహాలక్ష్మి' అనే సినిమా గుర్తుండుంటుంది. ఇప్పటికీ గుర్తున్నాయి ఆ సినిమాలు. 'శంకరాభరణం' సినిమాలో ఎవరు హీరో? ఇలా చాలా సినిమాలు, అనేక సినిమాలు చెప్పుకోవచ్చు. శేఖర్ కమ్ములు తీస్తున్నటువంటి సినిమాల్లో ప్రారంభంలో ఆయన చేసినటువంటి 'ఆనంద్' సినిమా, 'శంకర్ దాదా' అనేటువంటి సినిమా మీద అది రిలీజ్ అయిన రోజే ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. 'శంకర్ దాదా' ఆడియన్స్ దానికి ఉన్నారు, అది హిట్ అయింది సినిమా. ప్యారలల్ గా ఈ సినిమా కూడా అంతే హిట్ అయింది. అంటే అది పెట్టినటువంటి బడ్జెట్ కి ఆ లెవెల్ వసూళ్లు సాధించగలిగింది ఆ సినిమా. మంచి పేరు వచ్చింది. ఇది కదా కావాల్సింది. అంటే చిన్న సినిమాలో కంటెంట్ ఉంటుంది, మంచి కథ ఉంటుంది. అలాగే చిన్న హీరోలు చేసేటువంటి సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది అనేటువంటిది ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని చెదరగొట్టేలాగా సినిమాలు తీస్తున్నారు ఈ మధ్య కాలంలో అనేది మనం ఇంతకు ముందు వారం కూడా మాట్లాడుకున్నాం. దాదాపు ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు కూడా అలాంటి అభిప్రాయాన్ని కలిగించాయి. ఈ వారం థియేటర్లోకి వచ్చినటువంటి పెద్ద సినిమాలు ఏవీ లేవు, చిన్న సినిమాలే. అందులో ఒకటి 'తిరగబడరా సామి' అనే టైటిల్ తో రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేశారు. ఆయన సీనియర్ డైరెక్టర్. ఆయన పోకూరు బాబురావు గారు 'యజ్ఞం' సినిమాకి డైరెక్టర్. గోపీచంద్కి మాస్ హీరో ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి సినిమా అది 'యజ్ఞం'. ఆ తర్వాత 'పిల్ల నువ్వు లేని జీవితం' లాంటి సినిమాలు ఏవో చేశారు ఆయన. ఆయన సీనియర్. అలాగే డైరెక్టర్ సాగర్ గారి శిష్యుల్లో ఆయన ఒకడు. ఆయన డైరెక్ట్ చేసినటువంటి 'తిరగబడరా సామి' అనే సినిమా. ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరో, మాల్వి మల్హోత్రా హీరోయిన్. వాళ్ళిద్దరూ ప్రస్తుతం వేరే కోణంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్నారు. అంటే రాజ్ తరుణ్ జీవితంలో జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ, అందులో ఈ హీరోయిన్ కి కూడా పాత్ర ఉండటం, ఇదేదన్నా బజ్ క్రియేట్ చేస్తుందేమో సినిమాకి అనుకున్నారు, కానీ ఏమీ చేయలేకపోయింది అది. అంటే సినిమాలో కంటెంట్ లేదు, పోనీ ఆ బజ్ ఏదో క్రియేట్ అయ్యి జనాలు థియేటర్కి వస్తే వాళ్ళని ఎంగేజ్ చేసేలాగా సినిమా లేదు. కారణం సినిమాలో కంటెంట్ లేదు. దాదాపు 24, 28 సంవత్సరాల క్రితం ఈ తరహా కథలతో అనేక సినిమాలు వచ్చినాయి. అంటే హీరోయిన్ ఇంట్లోంచి వచ్చేస్తుంది, హీరో గారిని ప్రేమిస్తుంది. హీరో గారు ఆ అమ్మాయి ఎవరో అనుకుంటాడు. తీరా తర్వాత ఆ అమ్మాయికి ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ తో పాటు బోల్డు సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కొన్ని ఫన్నీ మెథడ్స్ లో వెడతాడు అతను. విలన్ ఇంటిలోకే చేరిపోయి యుద్ధం చేసి విలన్ని ఓడించి ఆ అమ్మాయిని కాపాడి పెళ్లి చేసుకున్నటువంటి సినిమాలు అనేకం చూసాం మనం. పవన్ కళ్యాణ్ గారి 'గుడుంబ శంకరు' ఇవన్నీ ఆ తరహా కథలతోనే మనం చూసాము, జై కొట్టాము, డబ్బులు ఇచ్చాము. దాదాపుగా అంటే అలాంటి స్క్రీన్ ప్లేతోనే డిజైన్ చేసుకున్నటువంటి కథ ఇది. ఒక పెద్ద స్థాయి కమర్షియల్ హీరోతో ఒకప్పుడు చేసినటువంటి కథలు. ఇప్పుడు ఈ కథలు వాళ్ళు కూడా చేయట్లా. రాజ్ తరుణ్ తన్ని తాను పెంచుకోవటానికి ఈ కథ ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుని డేట్స్ ఇచ్చి ఉంటాడు. అతనికి ఏమాత్రము ఉపయోగపడని సినిమాగా మిగిలింది ఇది. అంటే జడ్జిమెంట్ ఫెయిల్యూర్ ఇది. ఇది 'తిరగబడరా సామికి' సంబంధించినటువంటి వ్యవహారం అయితే, రెండోది 'శివం భజయ్' అనేటువంటి ఇంకో సినిమా వచ్చింది. ఇది కూడా దాదాపుగా అంటే ఒక పాత మూస ధోరణి. ఒక 2-3 సంవత్సరాల క్రితం
ఒక ధోరణి నడిచింది. అంటే పాకిస్తాన్ విలన్, హిందూ మతం ప్రమాదంలో ఉంది, అలాగే ఇస్లాం మతం నుంచి ఈ దేశానికి ప్రమాదం పొంచి ఉంది, ఇలాంటి టాపిక్స్తో ఎవరైనా సినిమా తీస్తే దానికి ఒక ఆదరణ దొరికింది. ఇది ఒక ఫార్ములాగా కూడా మారింది. అయితే ఇటీవల కాలంలో ప్రజల ధోరణి మారింది, ప్రేక్షకుల ధోరణి మారింది. వాళ్ళు ఇలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేయటంలా. అంటే సమాజంలో చీలికలు తెచ్చేటువంటి, లేకపోతే మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది ఇలాంటి కథలు యాక్సెప్ట్ చేయటం తగ్గింది. ప్రేక్షకుల అభిరుచిలో వచ్చినటువంటి మార్పు పట్టించుకోకుండా తీసినటువంటి సినిమా ఇది. దీంతో ఆ సినిమా కూడా జనాల ఆదరణకి నోచుకోని పరిస్థితి. థియేటర్లోకి సినిమా వచ్చింది, అసలు అంటే థియేటర్ల దగ్గరికి జనాల్ని రప్పించి బాలేదు అన్న తర్వాత నెమ్మదిగా డ్రాప్ అవటం వేరు. అసలు ఓపెనింగ్స్ కూడా నోచుకోవట్లేదు ఈ సినిమాలు అనేది ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. మల్టీప్లెక్స్లు తీసేయండి, సింగిల్ స్క్రీన్స్ లో కూడా జనం రావడం లేదు అనేది ఒక విషాదం. ఇలాంటి పరిస్థితి కొనసాగితే సింగిల్ స్క్రీన్స్ ప్రమాదంలో పడిపోతాయి. సింగిల్ స్క్రీన్స్ ప్లేస్ లోకి ఓటీటీలు వచ్చేస్తాయి. మల్టీప్లెక్స్, ఓటీటీ తప్ప ఇంకొక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ లేకుండా పోతుంది. ఇది వాస్తవం. కాబట్టి సింగిల్ స్క్రీన్స్ ను కాపాడుకోవడానికి చిన్న సినిమాలు కావాలి, లోకల్ మార్కెట్ని టార్గెట్ చేసేటువంటి చిన్న సినిమాలు కావాలి. ఆ చిన్న సినిమాలు మంచి కంటెంట్తో రావాలి, జనాల్లో క్యూరియాసిటీ కలిగించేదిగా ఉండాలి, ఒక డిస్కసివ్ పాయింట్ ఉండాలి దానిలో. అది మంచిగా చెడా అనేది వేరే గొడవ, ఒక డిస్కసివ్ పాయింట్గా మారాలి. అలా మారినటువంటి కంటెంట్ ఉన్న సినిమా థియేటర్లోకి వస్తేనే థియేటర్లు బతుకుతాయి. జనాలు చాలా చూజీగా ఉన్నారు, జనాల స్థాయి పెరిగింది, ప్రేక్షకుల స్థాయి చాలా పెరిగింది తెలుగు సినిమా డైరెక్టర్లతో పోలిస్తే అనేది మనకు అనేక సందర్భాల్లో ప్రూవ్ అవుతోంది. ఈరోజు రిలీజ్ అయినటువంటి తిరగబడర స్వామి అనే సినిమా చూస్తే పెరిగిన ప్రేక్షకుల స్థాయిని ఏమాత్రం ఆ దర్శకుడు పట్టించుకోలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గుడ్డిలో మెల్లగా ఈ వారం రిలీజ్ అయినటువంటి సినిమాల్లో అల్లు శిరీష్ నటించినటువంటి బడ్డీ సినిమా కొంత మేరకు ఆకట్టుకోగలిగింది. నిజానికి దీనికి ఒక ప్రేరణ ఉంది. ఇది గ్రీన్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్మితమైనటువంటి సినిమా ఇది. ఈ సినిమా ఇలాంటి కథతోనే ఒక తమిళ సినిమా వచ్చింది ఆర్యా హీరోగా, టెడ్డీ అనేటువంటి టైటిల్తో. ఆ టెడ్డీ అనేటువంటి టైటిల్తో వచ్చిన సినిమానే కొద్దిపాటి మార్పులు చేసి తెలుగులో చేశారు. అయితే ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికలు లేవు అని చెప్పారు, కానీ ఆ సినిమా చూడని వాళ్ళని ఇది అట్రాక్ట్ చేస్తుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నిజం కూడా అది. అంటే ఎంగేజింగ్గా ఉంది. రెండోది ప్రజెంట్ సొసైటీ, అసలు ఈ ప్రజెంట్ సొసైటీని పట్టించుకోవడమే మానేశారు జనాలు. పర్టికులర్గా చిన్న హీరోలు చూస్ చేసుకుంటున్నటువంటి కథల్లో ప్రస్తుత సమాజం కనిపించటం లేదు అనేటువంటిది ఒక విమర్శ ఉంది. పర్టికులర్గా యంగ్ హీరోస్, అలాగే లోకల్ మార్కెట్ని పట్టుకోవాలి అనుకుంటున్నటువంటి రాజ్ తరుణ్ లాంటి హీరోలు వాళ్ళు ఎంచుకునేటువంటి కథలలో ప్రస్తుత సమాజం ఏదో మేరకు దర్శనం ఇవ్వాలి కదా, కనిపించాలి కదా, అది కనిపించదు. అది కనిపించకుండా నేల విడిచి సాము చేసేటువంటి కథలతో వాళ్ళు ప్రజెంట్ సొసైటీని కనెక్ట్ కావాలనుకుంటే ఎలా అవుతారు? డెఫినెట్గా గారు కనెక్ట్ కావడం పోయి డిస్కనెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది, అది జరుగుతోంది. అయితే ఈ సినిమాలో, ఈ బడ్డీ సినిమాకి సంబంధించి కొంత ప్రజెంట్ సొసైటీతో కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్ ఉంది ఈ సినిమాలో.